హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో వచ్చేసాం. ఆ కొత్త వీడియో ఏంటంటే బిర్యానీ ఛాలెంజ్. సో బిర్యానీ అంటే నార్మల్ బిర్యానీ కాదండోయ్, చికెన్ బిర్యానీ అండి. సో జస్ట్ కింద మిస్ అవుతుండే, కింద పడుతుండే. సో మేమిద్దరం ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాం. అవన్నీ చూపిస్తున్నాం మీకు. అదేంటి మళ్ళీ వీళ్ళు బిర్యానీ ఛాలెంజ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? బిర్యానీ ఛాలెంజ్ ఎందుకంటే సండే కాబట్టి బిర్యానీ ఛాలెంజ్. సో ఇప్పుడు మేమిద్దరం అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే తమిళ కోసం పిక్ తీసుకున్నాం. సో ఇద్దరం అయితే ప్లేట్లో మళ్ళా సర్వ్ చేసుకున్నాం. సో అట్లా సర్వ్ చేసుకొని ఇప్పుడు ఇద్దరం ఒకటేసారి కంటిన్యూ అని ఇట్లా చూపించినాం ఇద్దరం. సో ఫస్ట్ నేను ఆనియన్ తిన్నా, మా చెల్లెని చూస్తున్నా మళ్ళా. సో ఎవరు గెలుస్తారు ఈ ఛాలెంజ్ కూడా చూద్దాం. ఈసారి ఎవరు గెలుస్తారు ఎవరికి తెలుసు కదండి. మేమిద్దరం అయితే ఫస్ట్ టైం ఇంకా అయిపించుకొని తిన్నాము. 2 times వేసుకున్నాం మేము, లైక్ హాఫ్ చేసుకున్నాం బౌల్ నుంచి. సో మా చెల్లిది ఫస్ట్ టైం, నాది మా చెల్లిది అయిపోయింది ఫస్ట్ టైం అయితే. నాది ఇంకా సో ఇప్పుడు ఇద్దరం వేసుకొని మీకు చూపిస్తున్నాం బౌల్స్. సో ఇప్పుడైతే ఇద్దరం తింటున్నాం. ఇంకా మేమిద్దరం తిని మళ్ళీ మిడిల్లో నేను మా చెల్లితో కొంచెం ఏదైనా మాట్లాడదామని నేను మా చెల్లితో చెప్పా, ఈసారి నువ్వే, ఎందుకో డౌట్ నువ్వే గెలుస్తావేమో అని చెప్పా. మా చెల్లి ఇంకా తింటుంది, నేనేమో కష్టపడి నాకు తినాలని లేదు. మా చెల్లి ఏమో నన్ను చూసింది. నేనైతే చాలా స్పీడ్గా తినేస్తున్నాను. నేనైతే ఇంకా చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ తీసి పక్కన పడేయడంలోనే బిజీ ఉన్నా. నేను ఇంకా చాలా టైర్డ్ అయిపోయినా తిని. నేను ఎక్కువ థమ్స్అప్ తాగుతున్నాను పక్కన కూర్చొని. నేను ఏది తిన్నా పర్లేదు అని ఫాస్ట్గా తినాలి అని అనుకున్నా, ఎందుకంటే లాస్ట్ టైం తను గెలిచింది కాబట్టి నేను ఈసారి గెలవాలనుకున్నా. సో 2 times నేను గెలిచాను అనుకుంటా, ఇది 3rd ఛాలెంజ్ అనుకుంటా. సో 3rd time తను గెలుస్తుందేమో అని మేము గెస్ చేస్తున్నాను. ఇంకా తెలియదు తను గెలుస్తుందో నేను గెలుస్తాను. నేనేమో కష్టపడుతున్నా ఇంకా తినలేక. సో చూద్దాం ఎవరు గెలుస్తారు. ఫెయిత్ మ్యాటర్స్. ఇట్లా ఇద్దరం తినేసాం. ఇప్పుడు మా చెల్లిది ఫైనల్ లాస్ట్ ఒక స్పూన్ మిగిలింది, అది తినేసింది. మా మమ్మీ కర్డ్ కూడా అయిపోవాలి అని చెప్పింది. సో అందుకని నేనైతే చూపిస్తున్నాను అయిపోయింది తనది అని చెప్పి. నేనేమో మళ్ళీ కర్డ్ అయిపోవాలి మమ్మీ అని అడిగితే కర్డ్ వేసుకున్నా. నేను కర్డ్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని తింటున్నా ఇప్పుడు. సో చూద్దాం. మా చెల్లెమో కర్డ్ తినేస్తుంది తొందరగా. మా మమ్మీ ఆనియన్స్ తినలేదు అని చూపించింది ఇప్పుడు. నేనేమో కర్డ్ ఇంకా తినుకుంటా కూర్చున్నా. ఇప్పుడు మా పెద్దమ్మ బయట నుంచి వస్తే మా చెల్లి చూసింది పైకి. చూసి నేను చెప్పాను, నీకు 3 ఈసారి గెలుస్తుంది అని చెప్పాను. మా చెల్లి హ్యాపీనెస్ చూడండి ఎంత ఎక్కువైందో. నాకు ఇంకా కర్డ్ కూడా ఉంది, నేను అదే చూస్తున్నా, కర్డ్ తినాలా వద్దా అని చూస్తున్నా. తర్వాత కర్డ్ నాకు ఇంకా ఫుడ్ తర్వాత కర్డ్ తింటాను నేను మా ఫ్యామిలీలో అందరూ. సో కర్డ్ తినేస్తున్నా ఇప్పుడు నేను ఇంకా నాది కంప్లీట్ అయిపోయింది, ఇంకా మా చెల్లి గెలిచింది అని చెప్పేసా. సో నేను చూస్తున్నా మా చెల్లిని. సో ఇప్పుడేమో తనది అయిపోయింది, నేను తింటున్నాను. నాది ఇంకా కర్డ్ తినేస్తున్నా నేను. మా చెల్లి ఇంకా వాటర్ తాగేస్తుంది. సో
ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే తను ఇంకా థర్డ్ పాస్ ఇంకా తింటూనే ఉంది. అంటే ఇంక నేను ప్రతి ఛాలెంజ్ లో ఫుడ్ వేస్ట్ ఉందో తినేద్దామని జల్దీ అయిపిస్తున్నాను. అదిగోండి నేను కర్డ్ కూడా తినేసాను. సో థమ్స్ అప్ కూడా తాగమన్నది మా మమ్మీ. సో నేను థమ్స్ అప్ కూడా తాగేస్తున్నా. నాదేమో అన్ని అయిపోయి అట్లనే కూర్చొని చూస్తున్నాను. సో అదిగోండి నేను థమ్స్ అప్ కూడా తాగేసా. సో ఇంకా తను గెలిచింది అని చెప్పి నేను ఓడిపోయా అని చెప్తున్నా. 500 అండర్ 500 లేదా 500 వరకు నేను తనకు చూపిస్తా. బాయ్ గాయ్స్.